పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో నాయకుల ప్రసంగాలు రీసౌండ్ చేస్తున్నాయా? తమ్ముడు జాతీయ రాజకీయాలను టచ్ చేస్తే అన్నయ్య పచ్చని సంసారంలో చిచ్చు పెట్టారా? ఇప్పుడు ఏ నోట విన్నా మెగా బ్రదర్ నాగబాబు హాట్ కామెంట్స్ పైన చర్చ. అవును, నాగబాబు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అనేది సస్పెన్స్ థ్రిల్లర్గా మారింది. ఇంతకీ నాగబాబు ఏం మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఆ కామెంట్స్ ఎందుకని అంతలా కాంట్రవర్సీ అయ్యాయి? వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్. పిఠాపురంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగి 6 రోజులు గడిచిపోయాయి. అయినా ఆనాటి ప్రసంగాలు ఇంకా రీసౌండ్ చేస్తూనే ఉన్నాయి. కొనిదెల నాగబాబు చేసిన మాటలు వర్మని ఉద్దేశించే విధంగా ఉన్నాయట. పైగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వేళ పిఠాపురంలో పవన్ విజయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ మొదలైందట. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా ఎండాకాలం వేడిని మించి కాకపుట్టిస్తున్నాయట. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు మాటలు కూటమి పచ్చని సంసారంలో చిచ్చు రేపేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం తన వంతు కృషి చేసిన వర్మకు కనీసం ధన్యవాదాలు తెలపకపోగా పవన్ గెలుపు వెనుక ఎవరో ఉన్నారని అనుకోవటం వారి కర్మ అని నాగబాబు అనడంతో వర్మ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నారంటూ నాగబాబుపై వర్మ అనుచరులు ఫైర్ అవుతున్నారట. టీడీపీ సీనియర్ నాయకులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది నియోజకవర్గంలో పెద్ద చర్చ మొదలైందట. పిఠాపురంలో పవన్ నామినేషన్ వేసిన రోజునే ఆయన విజయం కన్ఫర్మ్ అయిందన్నారు నాగబాబు. పిఠాపురంలో పవన్ రికార్డు స్థాయి మెజారిటీని గెలవటానికి 2 కారణాలున్నాయన్నారు. ఒకటి పవన్ అయితే 2 పిఠాపురం ప్రజలు జన సైనికులేనట. ఈ 2 కాకుండా ఇంకా ఎవరో ఉన్నారని అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు చెప్పడం ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీసిందట. నాగబాబు పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించి ఆ మాటలు అన్నారంటూ ఇటు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సామాజిక వర్గం నాగబాబుపై గుర్రుమంటున్నారట. గతేడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ. పవన్ గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం చేసి పవన్ గెలుపును తన గెలుపుగా భావించి 70,000 పైచిలుకు మెజారిటీ రావటానికి వర్మ కృషి చేశారంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు ఎలాంటి అవకాశం దక్కలేదు. చివరి నిమిషం వరకు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తారు అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ వర్మకు కేటాయించాల్సిన ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబు తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు ఎమ్మెల్సీ నామినేషన్ అఫిడవిట్లో తనను పిఠాపురం వాసిగా చెప్తూ పిఠాపురం పవన్ ఇంటి అడ్రస్ని నాగబాబు ఇంటి అడ్రస్గా ఇచ్చారట. పైగా పిఠాపురం సీటునే త్యాగం చేసిన వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారంటూ వర్మ అనుచరులు మండిపడుతున్నారట. ఈ వ్యాఖ్యలకు తోడు జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన ఒక పాత వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారింది. మనకు కావాల్సింది కల్తీ నాయకులు కాదు, నిజాయితీ గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీకి కష్టం వస్తే కాపాడుకునే యోధులు కావాలి అంటూ ఆ వీడియోలో మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్. అయితే జనసేన సభ తర్వాత ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి వైరల్ చేస్తున్నారనేది సస్పెన్స్గా మారింది. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలంటే ఇలాంటి వ్యాఖ్యలకు కళ్లెం వేయాలన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో మొదలైందట.